ప్రెజెంట్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాను. సో పేరు ముందు చెప్పను, తెలిసి ఎవరు వస్తున్నారు. మెరిసే తారలు చాలా మంది ఉన్నారు, కానీ వెలుగులు నింపే తారలు కొద్దిమంది. అందానికి ఆవరణం ఆమె నటన, అభినయానికి అర్థం ఆమె ప్రదర్శన, సంగీతానికి తన గాత్రం ఓ వరం. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనేది ఆమె లక్ష్యం. సిల్వర్ స్క్రీన్ పై కాంతులునే ఓ అందం, ప్రతి పాత్రలో జీవం పోసే ఓ గొప్ప అభినయం, మాట్లాడితేనే మంత్రముగ్ధులయ్యే సంగీత స్వరం. ఈ మూడు మేలిమి గుణాల సమాహారం ఒక్కరు మాత్రమే. మన అందాల జాతిని, మన టాలెంట్ టాలీవుడ్, శాండల్వుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో తన సత్తా చాటిన విలక్షణ నటి, మల్టీ టాలెంటెడ్ స్టార్ మన ఎస్తేర్ నూరోన్హా గారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఏ రంగంలోనైనా తనదైన శైలిలో మెరిసిపోతూ అభిమానులను కట్టి పడేస్తున్న ఎస్తేర్ గారిని మీరందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం. హ్యాపీ వెల్కమ్ టు ఎస్తేర్ గారు. అందులో పెట్టేసాను, అందులోనే ఉంది వాటర్ బాటిల్. అందరికీ నమస్కారం. నాకు ఇంట్రడక్షన్ ఇస్తుంటే ఫస్ట్ ఎవరో అంటే నాకు ముందు ఏం చెప్పలేదు కదా అని నేను ఎవరో గురించి చెప్తున్నారని వింటూనే ఉన్నా. లాస్ట్కి శాండల్వుడ్ అనేటప్పుడు శాండల్వుడ్లో వేరే ఎవరు నేనే అయి ఉండొచ్చు. అలా లాస్ట్కి రిలీజ్ ఐ రియలీ స్పీచ్లెస్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఎవరో రాస్తారు, ఎవరు అనుకున్నారనేది తెలియదు, కానీ రియలీ ఆనర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవార్డు తీసుకున్నంత హ్యాపీ యాక్చువల్లీ నేను కూడా అవుతున్నాను. మీరు ఇంతగా నా గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అండ్ కంగ్రాచులేషన్స్ గారు, మీకు చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. అండ్ అప్పుడే మీ గురించి చెప్పేటప్పుడు నేను అదే అనుకున్నా, ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సో అందరూ అన్నారు ఇప్పుడు ఈ మధ్య అమ్మాయి లేని ఫీల్డ్ లేదు, అన్ని ఫీల్డ్ అమ్మాయిలు ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఉన్నారు. సో నాకు ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు అడిగారు విమెన్ గురించి, అమ్మాయిల గురించి ఒక సెంటెన్స్లో చెప్పగలిగితే ఏమంటారు మీరు అని. సో నా దృష్టిలో ఉమెన్ అనేది దేవుడు చేసిన క్రియేషన్స్లో బెస్ట్ క్రియేషన్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి అన్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. స్కై చేశారు, సముద్రం చేశారు, అన్ని జంతువుల్ని చేశారు. లాస్ట్కి బెస్ట్ క్రియేషన్ అనుకుని మానవ జాతిని క్రియేట్ చేశారు, మనుషులు మ్యాన్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేశాక ఏమనుకుని పూర్తి అయిపోయింది, నా క్రియేషన్ మొత్తం పూర్తి అయిపోయింది, ఇంకా నేను రెస్ట్ చేసుకోవచ్చు అంటే లేదు, ఇంకా ఏదో లోపలు ఉన్నాయి, అన్ని ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చేయడానికి ఇంకో క్రియేషన్ అవ్వాలి, ఒక క్రియేషన్ చేయాలి, క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడు చేసిన ఫైనల్ క్రియేషన్ లాస్ట్ క్రియేట్ చేసింది అమ్మాయి. సో ఆడదాన్ని క్రియేట్ చేశాక దేవుడు ఇంకా అమ్మాయి ఇంకా సగం బాధ్యత ఆమె తీసుకుంటుంది. లోకంలో నేను చేయాల్సిన ఎన్నో పనులు సగం ఆ అమ్మాయి చేసుకుంటుంది. కూడా మన లోకంలో మనం చూస్తే ఒక్క ఆడ కూడా సపోర్ట్ చేయకుండా లేదా ఒక్క ఆడే చేయలేని మనిషి కూడా ఉండదు అనుకుంటాను. సక్సెస్ఫుల్ మనిషి అంటారు, లేదా పెద్ద ఎవరు అంటారు. అలా కాకుండా జనరల్గా కూడా సూర్యుడు పైకి వచ్చినా కూడా మన రోజులో ఈ ఒక్క రోజు విమెన్స్ డే కాదు, ఒక డే అవ్వాలంటే మన ఇంట్లో ఉన్న మా మమ్మీ లేస్తేనే మనకి డే స్టార్ట్. మమ్మీ లేచి అందరు లేకండి అని చెప్తే అప్పటి నుంచి మన డే స్టార్ట్. మా వైఫ్ ఏదో వచ్చి నాకు కాఫీ చేసి పెడితే మన డే స్టార్ట్. మన ఇంట్లో ఉన్న చిన్న పాప ఏదో మాట్లాడి మనల్ని నవ్విస్తే అది మన డే స్టార్ట్. సో ఇప్పుడు కూడా అందరి లైఫ్లో ఉన్న లోపాలని పూర్తి చేసి అందరికీ ఒక కంప్లీషన్, లైఫ్ కంప్లీట్ అనేది చేయించి లైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక క్రియేషన్ ఏది అని చెప్పి అది సో ఉమెన్ని సెలబ్రేట్ చేయడం అనేది ఒక రోజు ఒక ఇలాంటి ఈవెంట్ సరిపోదు.
మన లైఫ్లో ఉన్న ప్రతిరోజు ప్రతి నిమిషం అమ్మాయిని అండ్ అమ్మాయిలో వాళ్ళని ఎవరో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేయాలి, వెయిట్ చేయడం కాదు, మమ్మల్ని మనమే సెలబ్రేట్ చేయాలి కదండి. అంతే అన్న. సో ఎవరో అదే స్పీడ్తో ఉన్నారు, ఉన్నారు. సో అమ్మాయిని తనని తను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరో బయట ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు అందంగా ఉన్నావని చెప్తే, లేదా నువ్వు స్మార్ట్గా ఉన్నావని చెప్తే, ఎవరో వచ్చి ఎక్నాలెడ్జ్ చేస్తే కాదు, ఎవరికి చెప్పకపోయినా మనం ఇష్టంగా ఉండాలి. సో ఆ స్పిరిట్తోనే విమెన్ ఇంకా ముందుకు వెళ్ళాలి. మా సమాజంలో, మా కంట్రీలో చాలా మంది వస్తున్నారు, ప్రొడ్యూసర్లో ఉన్నారు. కానీ ఇంకా ముందుకెళ్ళి మా దేశాన్ని, మా కమ్యూనిటీ అందరికీ వాళ్ళు ఇచ్చినంత మంచితనం, వాళ్ళు ఇచ్చే ప్రేమ ప్రతిదీ అందరూ అనుభవించాలి. అండ్ ఈ విమెన్స్ డే నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళకి డిజర్వింగ్ గా ఉన్న రెస్పెక్ట్, ప్రేమ, వాట్ ఎవర్ హ్యాపీనెస్, పీస్ ప్రతిదీ ప్రతి అమ్మాయికి కలిగే ఆనందం జీవితంలో, లైఫ్ టైంలో ప్రతి ఒక్క అమ్మాయికి అదొక ఆపర్చునిటీ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎస్టర్, ఎంత బాగా మాట్లాడారండి. ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా మాట్లాడతారు. ఎస్టర్ గారు మీరే రావాలి, మీరే కావాలి. దేవక మీకు దండం పెడుతుంది. So, because today is Women's Day, women ki oka manchi funny ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే మేము అందరూ కొంచెం అందరూ సీరియస్ నోట్స్ చెప్పాం. ఏదైనా ఒక ఫన్నీ టిప్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ us, ఇలాగా అందరిలో ఉంచడానికి ఏదైనా. అవునా లేడీస్, అవునా కాదా? ఏదైనా బ్యూటిఫుల్ టిప్ కావాలి కదా, బ్యూటిఫుల్ టిప్. మాకు ఒక బ్యూటిఫుల్ టిప్ కావాలి. ఇలాగా ఇంత అందంగా ఉండాలంటే ఏం చేయాలి? నాలా అందంగా అంటే అలా లేదు. అయితే ప్రతి ఒక్కరు అందంగానే ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, మీరు అందంగా ఉన్నారనే పూర్తి నమ్మకం మీకు ఉండాలి. ఓకే, కాన్ఫిడెన్స్. దాని గురించి ఎప్పుడు డౌట్ ఉండకూడదు, నేను అందంగా ఉన్నానా లేదా, వాళ్ళు నాకన్నా బెటర్ ఉన్నారేమో. అయితే వీకెస్ట్ థింగ్, ఒక అమ్మాయిని బీట్ చేసే ఒకే ఒక పాయింట్ నేను చూసిన దాంట్లో, ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్లో అన్నింటిలో చాలా బాగా కాంపిటేటివ్ చాలా బాగుంటుంది. వన్ థింగ్ దట్ మేక్స్ విమెన్ వీక్ ఈజ్ జెలసీ. జెలసీ ఉండద్దు. ఐ థింక్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ విమెన్ కోసం సొసైటీ కమ్యూనిటీలో కొంచెం వీక్ ఏదైనా పడతారైతే ఇట్ ఇస్ లైక్ విమెన్ ఫీల్ జెలస్. జెలస్ మేక్స్ ఇన్సెక్యూర్. ఇన్సెక్యూర్ అవ్వగానే మళ్ళీ ఇంకా జెలస్ పెరుగుతుంది. దానివల్ల మీరు వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తారు. దానివల్ల ఏమైపోతుంది. కానీ ఆ జెలసీ లేదే మేము ఆడమనమే కాదబ్బా. కొంచెం ఉండాలి ఏమండి, అంతేనా? ఆ కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి. అవును, మంచిగా ఉండాలి. మీరు కూడా బాగుంటుంది ఫీలింగ్ ఉంటే, ఒకరికొకరు సపోర్ట్ చేసే మైండ్ సెట్ ఉంటే ఐ థింక్ యాజ్ ఎ కమ్యూనిటీ వీఆర్ గుడ్ టు అవర్సెల్వ్స్, వీఆర్ గుడ్ టు అదర్స్. అండ్ బయట థర్డ్ కమ్యూనిటీ, థర్డ్ పర్సన్ ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఇది డ్యామేజ్ చేయలేదు. సో ఎప్పుడు మనం ఇంకొకరి కింద తక్కువేమో లేదా వేరే వాళ్ళు మన కింద ఎక్కువేమో అలాంటి ఇన్సెక్యూరిటీస్ అండ్ జెలసీ అనేది లేకపోతే ఈ సీరియల్స్ ఏమే ఆ డైలీ సోప్ మైండ్ సెట్ లేకుండా అందరూ సినిమాల్లో హీరోయిన్స్ సెక్యూర్ అండ్ కాన్ఫిడెంట్ అయిపోతారు. నాకైతే ఒకటి ఏమనిపించిందంటే, యూనో వై ఎస్టర్ ఇస్ సో బ్యూటిఫుల్, బికాస్ షీ ఇస్ వెరీ హ్యాపీ. షీ ఇస్ వెరీ హ్యాపీ, వెరీ పాజిటివ్, మేక్ సమ్ నాయిస్. వెరీ హ్యాపీ అండ్ వెరీ పాజిటివ్ గా ఉంటే ఏంటంటే మన మనసు క్లీన్ గా ఉంటుంది. మన మనసు క్లీన్ గా ఉంటే ఆటోమేటిక్లీ యూ లుక్ బ్యూటిఫుల్. అందంగా ఉంటారు. అవునా కదా గంగు గారు? అవును కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ చాటింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.